బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో 2025 జనవరి 16వ తేదీ గురువారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. చోరీ సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ స్వల్పంగా గాయపడగా ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలతో జరిగిన ఘర్షణలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యారని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ మొత్తం 6 కత్తిపోట్లకు గురికాగా వాటిలో 2 లోతైనవి అని తెలుస్తోంది. మరొకటి అతని వెన్నుముకకు దగ్గరగా ఉందని సమాచారం. ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్లు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్ ఆమె పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంఘటన జరిగినప్పుడు సైఫ్ అలీ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచారు. దీంతో కుటుంబ సభ్యులు నిద్ర లేవడంతో దొంగలు అక్కడ నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.